ఆధ్యాత్మిక జ్ఞాన విజ్ఞాన పరిభాషలో దేవుడు అనే పదము బదులు బ్రహ్మము అనే పదం వస్తుంది. దేవుడు అంటే ఆ పదం ఎలా వచ్చిందంటే దివ్యము 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 అనే తెలుగు పదానికి నోరు తిరగక దివ్యుడు 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 అన్నదానికి నోరు తిరగక దేవుడు 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 వచ్చింది. దివ్యుడు దివికి సంబంధించిన వాడు, భవ్యము భూమికి సంబంధించింది, దివ్యము దివికి సంబంధించింది. దివ్యుడు ఆ నోరు తిరక్క ప్రకృతి వికృతి అయి దేవుడు అయింది. దివ్య లోకాల్లో ఉండే వాళ్ళందరూ దివ్యుళ్ళు, ఆ దివ్యులంతా కూడాను దేవుళ్ళుగా మారింది. కనుక దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన, ఇది ఆది శంకరాచార్య వారి యొక్క మనకి ప్రసాదం. దేహో దేవాలయో ప్రోక్త, ఈ దేహాన్ని దేవాలయం అని చెప్తారు నాయన. జీవో దేవో సనాతన, ఈ జీవుడే ఆ దేవుడు సనాతనమైన దేవుడు. ఇది స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రము, ఆత్మశాస్త్రము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆత్మశాస్త్రానికి, ఆత్మ జ్ఞాన విజ్ఞాన శాస్త్రానికి అంకితము. ఇదే మన యొక్క జీవితము.